श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధరీకరణం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువుగారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇది గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. కుంభరాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి కలిసి వచ్చేటువంటి అవకాశం. 16 వరకు కూడా మీరు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమస్యకు కానీ, మీ ఆరోగ్య సమస్యకు కానీ, మీ ఆర్థిక సమస్యకు కానీ 16వ తారీఖు వరకు దారులు కనబడవు. గజిబిజి గందరగోళ వ్యవస్థలో ప్రతి ఒక్కరు చెప్పేటువంటి సలహాలు పాటించి అనవసరంగా మీ శరీరాన్ని, మీ మనసుని, మీ మెదడుని కలుషితం చేసేసుకుని ఎందుకు మేము ఉన్నాము అనేటువంటి విసుగు జుబత్సాకరమైనటువంటి స్థితిని మీరు పొందుతూ ఉంటారు. దీనంతటికీ గల కారణము ఆలోచనాయుక్తమైన బుధుడు, చంద్రుడు రెండూ కూడా త్రికోణముక్తంలో నీచంలో ఉండడం వల్ల జరుగుతోంది. డిసెంబర్ 16వ తారీఖు నుంచి మీలో మార్పు పరిపక్వత చెంది, ఆహా స్థితి మారుతోంది, నాకంటూ ఒక అవకాశం లభిస్తోంది అనేటువంటి విషయం లభిస్తుంది. కుంభరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు డిసెంబర్ నెల 27వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. విదేశాలకు మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సంగీత, సాహిత్య, కళ, సినీ పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశము, కొత్త కొత్త పరిచయాలు, పెద్ద పెద్ద వాళ్ళు మిమ్మల్ని ఆదరించడం అనేది జరుగుతోంది. దీనితో మీకు ఒక అవకాశం లభిస్తోంది. ది బెస్ట్ లైఫ్ కాదు కానీ బెస్ట్ లైఫ్ అది మాత్రం ఏర్పడుతుంది. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి డిసెంబర్ 18వ తారీఖు నుంచి వ్యాపారం ప్రారంభం చేయండి. అది కూడా ఫోటో సెక్షన్ సంబంధించి కానీ, లేదా ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించింది కానీ, లేనటువంటి పక్షంలో
ఈ మొక్కల పెంపకం నర్సరీకి సంబంధించి కానీ మీకు కలిసి వచ్చేటువంటి సూచన. ప్రత్యక్షంగా చేయొచ్చు, పరోక్షంగా అవసరం లేదు. మీ దగ్గర ధనం ఉంటే ప్రత్యక్షంగా చేయండి, కలిసి వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టండి. లాభాలు ఆశించొద్దు, నష్టాలు కూడా రావు, లాభము రాదు. పెట్టిన పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది కలగదు. విదేశాల్లో ఉన్న వారికి మాత్రం ఉద్యోగ సమస్యలు అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఉంచుతారా తీసేస్తారా అనే సందిగ్ధంలో కొంతమంది మెయిల్స్ కూడా వచ్చి ఉండాలి. అటువంటి వారు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఉద్యోగపరంగా విదేశాల్లో ఉన్న వారికి అనేకమైన ఇబ్బందులు కుంభరాశి వారికి జరుగుతోంది. ఇక ఉద్యోగ ప్రయత్నం కోసం ఎవరైతే చేస్తున్నారో వారికి దారులు అయితే కనబడతాయి. ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సరే చూస్తాను, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రిఫరెన్స్ ఇస్తాను అని మీకు భరోసా ఇవ్వడం, వచ్చేటువంటి రోజుల్లో ఆ మాటను నిలబెట్టుకోవడం జరుగుతుంది తప్ప డిసెంబర్ నెలలో ఉద్యోగం వస్తుంది అనే విషయం ఎక్కడా కనిపించడం లేదు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి మాత్రం ప్రమోషన్లు వస్తాయి. మీరు అనుకున్నటువంటి స్థలాలకు కాదు, మరొక స్థలానికి మార్చి అక్కడ మీ స్థితిని మారుస్తూ ఉంటారు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ లేదా చెవులకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విలువైన వస్తువులను మీరు పోగొడుతూ ఉంటారు. పెట్టిన వస్తువులు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. నాకేమైంది, నేను ఇలా ఉండేదాన్ని కాదు, నాలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటూ ఉంటారు. ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలుగుతుంది. వివాహం కొరకు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంది. ఈ నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. ఎడమొహం పెడమొహం అనేటువంటివి మీ మధ్య గొడవలు తీసుకువెళ్ళి పెద్ద మనుషుల్లో పెట్టుకుని సమస్యకి పరిష్కారం వెతుక్కుంటారు కానీ కూర్చుని మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన మీకు లభించదు. కావున కుంభరాశి వారు భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మీరు విడిచిపెట్టిన సంబంధం, అక్రమ సంబంధం ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడి లేనిపోయి తలకైలిప్పు తెచ్చుకుని భార్యాభర్తల మధ్య దూరం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒక స్థిరత్వం ఏర్పరచుకోవాలి అంటే కనుక ప్రతిరోజు దేవి ఖడ్గమాల పఠించండి. అదేవిధంగా ఒక 11 గురువింద గింజలు తీసుకుని అమ్మవారి ఎదుట ఓం ఐం శ్రీమాత్రే నమః, ఓం ఐం శ్రీమాత్రే నమః అని 11 గురువింద గింజలతో అర్చన చేయండి. ప్రతిరోజు కూడా కుదిరితే ఎర్రటి పుష్పం సమర్పించండి, లేని పక్షంలో ఎర్రటి మందారాలైనా సమర్పించండి. జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆరావాలి కుంకుమని ఇలా అడ్డంగా ధరించండి. చక్కగా జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది.